చాలా యాక్టివ్గా ఉంటారు మీరు. సిబిఎన్ పదవి వింటేనే మీరు సిబిఎన్ ఫోరం స్టార్ట్ చేసి కూడా దాదాపు 2 years అవుతుంది అనుకుంటా. 1 year. 1 year అవుతుంది. సో చాలా యాక్టివ్గా పనిచేశారు. కానీ ఈసారి ఒకటి, మీ సిబిఎన్ ఫోరం ఎందుకు విజయవాడ వెళ్ళి ఆ ఫ్లడ్స్ వచ్చిన ప్రాంతానికి వెళ్ళి మీరు సహాయ సహకారాలు అందించలేదు అంటే మీరు ఏం చెప్తారు? డూ థింక్ వీ నీడ్ ఏపీకి మనం అవసరం అనుకుంటున్నారా? ఎందుకంటే ఎలక్షన్స్ ముందు దాకా బాబు గారు రావాలని చెప్పేసి మా ఆలోచన, అందరి ఆలోచన అది. బాబు గారు వచ్చారు, మీరు చూశారు మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు 1 man show ఎంత యాక్టివ్ చేశాడు. ఎంత ఫైర్ ఇంజన్స్ మొత్తం ఏపీలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్లోంచి ఫైర్ ఇంజన్స్ తెప్పేయటము, అందరినీ కార్మికుల్ని, మున్సిపల్ కార్మికులు అందరినీ అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి విజయవాడ పిలిపేయటము, మినిస్టర్స్, కార్యకర్తలు అందరూ విజయవాడలో ఉండి లైక్ ఏ బేబీ విజయవాడని ఎలా 3 days 4 daysలో మళ్ళీ నార్మల్ చేశారు. మనం చేస్తానికి ఛాన్స్ ఇవ్వరు బాబు గారు. అదే కొన్ని స్వచ్ఛంద సంస్థలు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, చాలామంది వచ్చి చేశారు. మీరు ఇంత యాక్టివ్గా ఉండే అమర్ గారు రాలేదని ఒక మాట వినిపిస్తున్న మాట బయట నుంచి. మన సైడ్ నుంచి డొనేషన్స్, బాబు గారికి డొనేషన్స్ కార్పొరేట్ కంపెనీస్ నుంచి చాలా మన సైడ్ నుంచి డొనేషన్స్ వెళ్ళాయండి మన సైడ్ నుంచి. ఎందుకంటే బాబు గారికి కావాల్సింది ఈ టైంలో స్టేట్కి కానీ బాబు గారు గవర్నెన్స్ కానీ కావాల్సింది ఆర్థిక సహాయం తప్పించి హెల్పింగ్ హ్యాండ్స్ కాదండి. ఎందుకంటే బాబు గారికి మనకన్నా వెల్ బ్యాలెన్స్డ్, వెల్ ప్లాన్డ్గా వితిన్ సెకండ్స్, అవర్స్లో, వితిన్ డేస్లో మొత్తం నార్మల్ చేయగల శక్తి, ఆలోచన అంతా బాబు గారు చేయగలుగుతారండి. అది సో ఇక్కడుండి మీరు ఎలా మీ టీంని అక్కడ యాక్టివ్ చేశారు? అదండి, దానికి కావాల్సిన ఏదైతే విరాళాలు లైక్ కార్పొరేట్ కంపెనీస్ మీరు చెప్పినట్టు మా ఫ్రెండ్స్ కానీ లేదంటే కంపెనీస్ కానీ అన్నీ డైరెక్ట్ బాబు గారికి చెక్స్ పంపించటము, అవన్నీ చేసామండి. ఎందుకంటే మనం చేసే అవసరం లేదు అక్కడ. ఎందుకంటే బాబు గారికి కావాల్సింది ఆర్థిక సాయం కానీ, ఎందుకంటే బాబు గారిని ఎవరు డిఫీట్ చేయలేరండి. ఎందుకంటే విమర్శగా మాత్రమే తీసుకోవచ్చా? ఏదండి, ఒక విమర్శగానే చూడవచ్చు అంటారు అది? అంతే కదా. సో 120 సంవత్సరాల తర్వాత విజయవాడకి అంత పెద్ద వరద రావటం మళ్ళీ ఇప్పుడే. సో ఇలాంటి విపత్కర సమయంలో 73 సంవత్సరాల వ్యక్తి, మరొక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా, సో ఆయన ప్రజల్లోకి వస్తే మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి ఆయన చేసే ప్రయత్నం ఆయన, ఈయన ఫీల్డ్లో ఉండి ఈయన, సో ప్రజల కోసం నిలబడ్డ తాపత్రయం చూస్తుంటే మీకేమనిపిస్తుంది? అంటే ప్రజలు కూడా ఒక టైంలో అనుకున్నారు ఇలాంటి ముఖ్యమంత్రి గారు మనకు కావాల్సింది అని చెప్పి. ఒక అనుభవం నాయకుడు ఉంటే ఎంత తొందరగా కోలుకోవచ్చు ప్రజలు ప్రత్యక్షంగా ఆయన చూపించారు. ఎగ్జాంపుల్ అదే కదండి, ఏ స్టేట్ అయినా చూసుకోండి, ఎగ్జాంపుల్ తీసుకోండి, వ్యవస్థ అంతా ఒక దగ్గర తీసుకొచ్చి ఆల్రెడీ లాస్ట్ 2014 ఆ టైంలో, లాస్ట్ గవర్నమెంట్ టైంలో టీడీపీ, వైజాగే ఎగ్జాంపుల్ అది. ఇప్పుడు చూసారు, ఇప్పుడు విజయవాడ మొత్తం స్టేట్లో ఉన్న అందరినీ ఏదైతే రిసోర్సెస్ అక్కడ కావాలో, పరిస్థితులు చక్కబెడటానికి ఏదైతే కావాల్సిందో లైక్ వాటర్ కానీ, మిల్క్ కానీ, నిత్యావసర వస్తువులు కానీ, మీరు చూసారు నిత్యావసరం పంపిణీ చేయడానికి వెహికల్స్ అన్ని కిలోమీటర్లు బారులు తిరిగినాయి. అంటే ప్లాన్, వ్యవస్థ ఎలా గెదర్ చేశారు సార్ అప్పటికప్పుడు అంతా? మీరు చూసారు వెహికల్స్ కూడా కిలోమీటర్ల కొద్ది లారీలు. అదే బాబు గారి స్ట్రెంత్ అండి. గవర్నెన్స్ చేసే విధానం, నడిపే విధానం, బాబు గారు చిటికే ఏకముందలనే అందరూ యాక్టివ్ అయిపోతారండి. అంటే భయం, ఏదైతే గవర్నెన్స్ నడిపే విధానము అదే బాబు గారి స్ట్రెంత్. అందుకనే కదా మేము మా ప్రయత్నంగా బాబు గారు కావాలి, సీఎం కావాలి అని మేము పోరాడింది సంవత్సరం దానికోసమే. బాబు గారు సీఎం అయితే ఇంకా మనం చూడాల్సింది, మనం చేయాల్సింది ఏముండదండి. ఎవ్రీథింగ్ టేకింగ్ కేర్ లైక్ ఏ బేబీ బాబు గారే చూసుకుంటారు. ఇంకా అంతకుమించి మనం చేసేది ఏముంటుందండి. దీనికన్నా ముందు మీ గురించి కూడా ఒక మాట మాట్లాడాలి. బాబు గారిని అధికారంలో తీసుకుని రావడానికి మీ వంతుగా మీరు సిబిఎన్ ఫోరం తోటి చాలా వర్క్ చేశారు, డే అండ్ నైట్ వర్క్ చేశారు, అధికారంలోకి వచ్చారు. కానీ అమర్ గారు ఎందుకో స్లో అయ్యారు. స్లో అనేది కాదండి, వరకే స్లో అనేది కాదు, యాక్టివ్ గా పనిచేశారంటే మేము చూసాము. అంటే మా ఎజెండా సిబిఎన్ ఫోరం ఎజెండా ఏం లేదండి. అంటే ప్రతిఫలం ఏదో తీసుకోవాలి, పదవులు ఏదో చేయాలి, ఏదో అడగాలి, తీసుకోవాలి, కలవాలి, అందరూ అదే అడుగుతారండి. మీరెందుకు రాజకీయ నాయకుల్ని కలవరు, మీరెందుకు వెళ్ళి బాబు గారిని కలవరు, మీరెందుకు వెళ్ళి
వాళ్ళ టైం మనం ఎందుకు వేస్ట్ చేయాలండి? వాళ్ళ అమూల్యమైన టైము, వాళ్ళకి మినిస్టర్లకు చేయాల్సిన పని చాలా ఉంది, బాబు గారికి చేయాల్సిన పని చాలా ఉంది. ఇప్పుడు మనం వెళ్ళి ఎందుకు వాళ్ళ టైం వేస్ట్ చేయాలి? ఇప్పుడు అక్కడ ఏపీ ప్రజలకి కావాల్సింది బాబు గారు కావాలి కాబట్టి ఎలక్షన్స్ వరకు మనం అక్కడే ఉండి వర్క్ చేసాము. ఇప్పుడు మనం చేసాము, మనం వెళ్ళి మనం ఏదో కావాలి, అది కరెక్ట్ కాదు కదండి. కలవటం, మనం వాళ్ళ టైం వేస్ట్ చేయటము, మనం ఇప్పుడు మా బిజినెస్ మేము చేస్తున్నాము, ప్లస్ ప్రత్యక్షంగా కాకపోయినా ఇప్పుడు అంతా ప్లానింగ్ ఎగ్జిక్యూషన్లో ఉన్నాము. ఇప్పుడు పార్టీని ప్రజల్ని మధ్యలో ఏదైతే ఉందో అది ఆల్రెడీ ప్రాజెక్ట్ రెడీ అవుతుందండి. వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఇన్ షార్ట్లీ, లాంచ్ చేస్తాం. అది అంటే గ్యాప్ ఎక్కడెక్కడ కాన్స్టిట్యున్సీలో ఏమేమి గ్యాప్స్ ఉన్నాయి అవన్నీ ఫిల్ చేస్తాం మేము. అవన్నీ అన్ని ప్లానింగ్ అవుతున్నాయి. షార్ట్లీ విల్ బీ కమింగ్ బ్యాక్ అండి. సో పక్క లోకేష్ గారు, మరోపక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మొత్తం అధికార యంత్రాంగాన్ని దగ్గర పెట్టుకొని ఆ ఫ్లడ్స్ నుంచి ప్రజలను ఎలా కాపాడాలని చెప్పి వాళ్ళ ప్రయత్నాల్లో ఉన్నప్పుడు రోజా గారు వీళ్ళంతా హైదరాబాద్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారని చెప్పి మాట్లాడటం, ఒక చోట ఒక వీడియో రిలీజ్ చేసి ఎంతవరకు దీన్ని తీసుకోవచ్చు? అంటే ఇట్లాంటి విపత్కర సమయంలో అంటే రాజకీయ కోణంలో చూసి మాట్లాడటం, అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారని చెప్పి మనం వీడియో చూసాం. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? వాళ్ళ పరిపాలనలో ఏం చేయలేదండి. ఇప్పుడు ఏం చేస్తారండి? ఇప్పుడు జగన్ పరిపాలన చేసేటప్పుడే ఇట్లాంటి పరిస్థితులు ఎన్నో వచ్చాయి. దానికి కావాల్సిన నిత్యావసర వస్తువులు కానీ, లేదంటే వాళ్ళకి ఆర్థిక సాయం కానీ, రైతులకు కానీ, లేదంటే అన్నీ కోల్పోయిన ఇల్లు కోల్పోయిన వాళ్ళకి అన్ని అప్పుడే ఏం చేయలేదు. పదవిలో ఉన్నప్పుడే ఏం చేయలేదు. ఫండ్స్ రిలీజ్ చేయటము, ఆ ఫండ్స్ మళ్ళీ వాళ్ళు డైవర్ట్ చేసుకోవటము, వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోవటము, అప్పుడే ఏం చేయలేదు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? కనీసం ఏ ఒక్క నాయకులన్నా బయటకు వచ్చి స్వచ్ఛందంగా ₹1,00,000 డొనేట్ చేశారా? ఏ నాయకులన్నా ఒక ఊరికి వెళ్ళి ఒక నిత్యావసర వస్తువులు డొనేట్ చేశారా? ఏ నాయకులన్నా ఒక్కళ్ళనన్నా దత్తత తీసుకొని కనీసం ఒక ఫ్యామిలీకి అన్నా ఆర్థిక సాయం చేశారా? ఏం చేయలేదండి. అంటే లాజిక్ ఏంటంటే అండి, అప్పుడే ఏం చేయలేదు, ఇప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి? ఇప్పుడు జగన్ ఏమైనా చేశాడా? కనీసం ఒకళ్ళ ఆకలి తీర్చాడా? లేదంటే ఏం చేశారు చెప్పండి? మీరే ఒకసారి ఆలోచించండి. ఎవరు ఏం చేయరండి. వాళ్ళు ఆఫ్టర్ ఆల్ ఏంటంటే దే ఆర్ లైక్ దట్. మించి మనం మాట్లాడుకోవటానికి వేస్ట్ అండి. సో సమయం 3 అవుతుంది నైట్, అయినా కానీ ఆ వాటర్లో ఆయన చీకట్లో ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్న ఆయన ఆ వాటర్లో తిరుక్కుంటూ ప్రజల్ని పలకరిస్తూ ఆ వయసులో ఎలా సార్ ఆయన ఎప్పుడు నిద్రపోతారు? మీరు ఎప్పుడన్నా అంటే మీకున్న సర్కిల్ ఎప్పుడన్నా అడిగారు అసలుకి ఏంటి అనేది? సరే, ఇండియాలో ఉన్న ఏ సీఎం కూడా బురదలు నీళ్లు దిగటానికి సాహసించారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆ స్థాయి వ్యక్తులు దిగరు ఫస్ట్. అది ఏదన్నా అనుకోండి, అది దిగరు ఫస్ట్ ఆఫ్ ఆల్. డే టైమే దిగరు. బాబు గారు అయితే నీళ్ళల్లో ఉన్నారు, రిస్కీగా ప్రయాణం చేశారు, బోట్లల్లో, ట్రైన్ కూడా జేసీబీలలో ట్రావెల్ చేయటము. ఆ ఏజ్లో జేసీబీలో కూర్చోవటం, ట్రావెల్ చేయటం ఈజీ కాదు. ట్రాక్టర్స్, ఆటోస్, మినిస్టర్లు ఆటోలలో వెళ్ళి పర్యవేక్షించడము, ట్రాక్టర్లలో. అంటే వెళ్ళలేని ప్రదేశాల్లో దేంట్లో వెళ్ళగలితే దాంట్లో వెళ్ళి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారండి. అంటే మ్యాక్సిమం. ఎందుకంటే ఆ గండి పూడ్చడానికి కూడా ఆ మినిస్టర్ అక్కడే ఉండి, అతను ఏంటంటే మిలిటరీ వాళ్ళే ఆశ్చర్యపోయారు, ఆర్మీ ఫోర్స్ వాళ్ళే ఆశ్చర్యపోయారు. దేనికి? ఆయన పని చేపిస్తుంటాయి, వీళ్ళ రెస్పాన్సిబిలిటీ అనుకున్నది తను తీసుకొని తను మొత్తం క్లోజ్ చేయటం, అదొక రోల్ మోడల్ అండి. ఇదొక కంప్లీట్ ఒక స్టోరీ లాగా అందరూ సీఎంస్, అందరు రాష్ట్రాలు ఒక ఇనిషియేషన్ లాగా తీసుకొని, ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకొని, కేస్ స్టడీ లాగా తీసుకొని చేయాల్సినవి అండి. అంటే అదే బాబు గారు అండి. బాబు గారు ఏదైనా ట్రెండ్ సెట్ చేస్తారండి, ఫాలో కారు. ఎందుకంటే ఇదే కేస్ స్టడీ లాగా అందరు సీఎంస్ ఫాలో అవుతారు. చూడండి, రాబోయే రోజులలో ఎక్కడైనా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు